సినిమా పరంగా చూస్తే కలెక్షన్స్ రెవెన్యూ పరంగా చూస్తే దేశంలోనే అత్యధికమైన థియేటర్లు ఉన్న రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. 1077 థియేటర్లు ఆంధ్రాలోనే ఉన్నాయి. దాని తర్వాతనే తమిళనాడు కానీ ఇతరత ఇప్పుడు తెలంగాణ వచ్చి ఐదో ప్లేస్లో ఉంది. అంటే 480 థియేటర్లు ఉన్నాయి తెలంగాణలో. ఒకప్పుడు తక్కువ ఉండేవి, ఇప్పుడు కొంచెం మల్టీప్లెక్స్లు ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ కొంచెం హోల్డ్ ఉంది కాబట్టి కలెక్షన్ రెవెన్యూ పరంగా అందుకోసం ఎక్కువ ఉన్నాయన్నమాట. కాబట్టి ఏంటంటే ఆంధ్ర వచ్చి 60% రెవెన్యూ వస్తుంది మనకి. ఒక ₹1,00,000 అనుకో, 60,000 అక్కడ వస్తుంది, 40,000 ఇక్కడికి వచ్చేది. ఇప్పుడు ఏంటంటే ఈ 40 కాస్త ఇక్కడ 50 అయింది, అక్కడ అదే 60 ఉంది. పరిశ్రమ యొక్క పర్సంటేజ్ పెరుగుతూ ఉంది, రోజు రోజుకి ఏంటంటే పెరుగుతూ ఉందన్నమాట. ఏంటంటే మల్టీప్లెక్స్ కల్చర్ అది ఇది వచ్చింది కాబట్టి వాటిల్లో రేట్లు కొంచెం ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కడ మల్టీప్లెక్స్లు ఎక్కువగా ఉన్నాయో అక్కడ కలెక్షన్స్ రెవెన్యూ స్ప్రెడ్ అవుతుంది, ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఆంధ్రాలో మల్టీప్లెక్స్లు పెద్ద ఎక్కువ లేవన్నమాట, సింగిల్ స్క్రీన్సే ఉంటాయి అన్నమాట ఎక్కువగా. కాబట్టి ఏంటంటే చిత్ర పరిశ్రమ అభివృద్ధి చేయాలంటే చాలా చేయాలంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడు వాళ్ళు అమరావతి నిర్మాణం అనేది చేయాలి కదా, ఫస్ట్ అమరావతిని డెవలప్ చేయాలి కదా. డెవలప్ చేసి హైదరాబాద్ లాగా ఇప్పుడు గచ్చిబౌలి లాగా కాకపోయినా ఒక స్థాయి వరకు డెవలప్ అయిన తర్వాత సినిమా వాళ్ళని అక్కడ తీసుకోవాలి. ఇప్పుడు పోయి ఏం చేస్తారు, అక్కడ పోయి ఏం లేదు, వర్కర్స్ దొరకరు, ఏమి దొరకరు. మనం ఇక్కడి నుంచే ఎంగేజ్ చేసుకొని తీసుకుపోవాలా, వాళ్ళని హోటళ్ళల్లో పెట్టాలా, లోకల్ ఎంప్లాయ్మెంట్ అందరినీ నేర్పించి అన్ని రకాలుగా అప్పుడు చలనచిత్ర పరిశ్రమ ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం, ఇక్కడ ఉండాలా అక్కడ ఉండాలా, రెండు దగ్గరలో షూటింగ్ ఉండాలి. ఇక్కడ కూడా రామోజీ ఫిలిం సిటీ పెద్ద స్టూడియోలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉండాలా అక్కడ ఉండాలి. అవుట్డోర్ అక్కడ బాగుంటుంది. జనరల్గా చెప్పాలంటే అవుట్డోరు రాజమండ్రి అక్కడంతా ఉంటాయి, అరకు వ్యాలీ ఉంటాయి, అవి ఉంటాయి, బుర్రా కేవ్స్ అని అవి ఉంటాయి కదా, అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ కూడా ఇప్పుడు ఇంతకుముందు మనము పొలాల్లో షూటింగ్ చేయాలంటే ఆంధ్రాకి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడ ఈ డ్యాములు కట్టిన తర్వాత, కాళేశ్వరం కట్టిన తర్వాత ఇక్కడ కూడా కొంచెం పచ్చదనం అనేది ఉంది విలేజెస్లో. తెలంగాణలో కూడా ఒక సముద్రం కావాలంటే ఆంధ్రాకి పోవాలి. ఇప్పుడు ఇతరత్ర ఏది కావాలన్నా ఇక్కడ అన్ని రకాలుగా ఉన్నాయన్నమాట. అవి రిచ్ హౌసెస్ కానీ, ఆ కాలంలో రిచ్ హౌస్ అంటే ఓన్లీ షూటింగ్ ఫ్లోర్ల వరకే ఉండేవి, ఫ్లోర్లలోనే ఉండేవి, షూటింగ్ స్టూడియోల్లోనే ఉండేవి, బయట ఎక్కడ ఉండేవి కాదు. అలాగా కొంచెం ఆ ఇబ్బంది కాస్త ఇప్పుడు లేదు. ఇక్కడ వచ్చి రిచ్ హౌస్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్ని రకాలుగా సినిమాకి కావాల్సిన టెక్నాలజీ మొత్తం ఇక్కడ డెవలప్ అయిపోయింది హైదరాబాద్లో. కాబట్టి హైదరాబాద్లో డెవలప్ అయింది, అదేవిధంగా ఆంధ్రాలో కూడా డెవలప్ కావాల్సినంత అవసరం అయితే ఖచ్చితంగా ఉంది.